బెల్లంపల్లి, లింగపూరు గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈరోజు కలెక్టర్ ఆఫీసుకు వచ్చారు. శాంతికని వల్ల జరిగే ఇబ్బందుల గురించి వివరించడానికి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వినతి పత్రము, అది లాంగ్వాల్ ప్రాజెక్ట్ని ఆపేయడానికి కోసము వినతి పత్రం ఇచ్చారు. కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఏమన్నారు, కలెక్టర్ సారు పర్యావరణ వాళ్లకు ఏమని రిక్వెస్ట్ పంపిద్దామని అనుకున్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మండలం నుండి పెరకపల్లి, బట్వన్పల్లి, పాతబెల్లంపల్లి, ఆకినపల్లి, లింగపూర్ గ్రామాల నుంచి మేము ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి మా శాంతికని మైను మన 6 తారీఖు రోజు లాంగ్వాల్ ప్రాజెక్టు పబ్లిక్ హియరింగ్ ఉంది కాబట్టి దాని విషయంలో మేము కలవడం జరిగింది. మేము కలెక్టర్ గారికి విన్నవించుకున్నది ఒకటే, ఇంతకుముందు లాంగ్వాల్ ప్రాజెక్టు కోసమే 2004లో పబ్లిక్ హియరింగ్ పెట్టిండ్రు. అది తూతు మంత్రంగా నడిపించి వాళ్ళు దొంగ పర్మిషన్ తీసుకొచ్చుకొని ఇన్ని రోజులు నడపడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ నెల 6 తారీఖు రోజు మళ్ళీ అదే పబ్లిక్ హియరింగ్ కోసం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రతి గ్రామ పంచాయతీల సెక్రటరీలకు నోటీసులు అంటించి మమానికి ఇచ్చి 6 తారీఖు రోజు వీళ్ళు పబ్లిక్ హియరింగ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే దానికోసం వచ్చినాం. మేము కంపల్సరీ అది మైన్ మీద వాళ్ళ సింగరేణి ఉద్యోగం చేసేటోళ్ళతోనే అక్కడికక్కడ పెట్టుకుంటే సింగరేణి ఉద్యోగం చేసేటోళ్ళతోనే మమ అనిపించుకొని వాళ్ళ పర్మిషన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి అందు విషయంలో మేము కలెక్టర్ కలిసి సార్ ఇది గ్రామాలలో ప్రతి ఏ గ్రామమైనా గ్రామాల నుంచి గ్రామ సభలు పెట్టేదైనా లేక అన్ని గ్రామాలను కలిసి ఎక్కడైనా వేరే చోట పెట్టి పబ్లిక్ హియరింగ్ పెట్టించి పబ్లిక్ ఏదైతే వాళ్ళు అనుకుంటారో వాళ్ళ కోరిక మేరకే వాళ్ళకు ఇది లాంగ్వాల్ ప్రాజెక్ట్ కోసం పర్మిషన్ ఉండాలా వద్దా అనే విషయాన్ని ప్రజలే చెప్తారు కాబట్టి మైన్ మీద కాకుండా వేరే చోట పెట్టాలని చెప్పేసి మేము విన్నవించుకున్నాం. ఇప్పుడు దానికి సానుకూలంగా మీరు ఖచ్చితంగా హాజరై మీరు అది కాకుండా ఇంకొకడ పెట్టాలంటే ఇంకో డేట్స్గా తీసుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్ల మేమంతా రిప్రజెంటేషన్ ఇచ్చి మేము రావడం జరిగింది. దానికి ఎక్కువ శాతం వాటరే తప్ప కానీ బొగ్గి వెలికి తీయడానికైతే సులువుగా ఉండకపోవడం వల్ల అసలు శాంతికని మైన్ వల్ల సింగరేణికే నష్టం తప్ప కానీ దాంట్లోకి వెళ్ళి ఆ బొగ్గు వెలికి తీసి లాభపడ్డసుకు ఏం లేదు. అందుకు ఇప్పుడు అది లాభపడకుండా తీద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది రైతులను నష్టపెట్టడానికే తప్ప ఇంకోటి లేదని చెప్పేసి నేను చెప్తున్నాను.